సంఘ నాయకులుగా ఉండాల్సిన మీరు కనుక మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు. మరి మీరు సంపూర్ణ సేవా పరిచర్యలో ఉండి ప్రభు కోసం ఆడపడటం మీకు ఇష్టమేనా? దేవుని సంఘం కొరకు మీ జీవిత పర్యాంతంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుని కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారా? సిద్ధమేనా? కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి ఉండకపోవచ్చు, భయంకరమైన శోధనలు వెంటాడవచ్చు, మనల్ని కన్నవారు కూడా మనం తోసేయచ్చు. సేవలో ఉన్నాం కనుక సమాజం కూడా మనల్ని వెలివేయచ్చు. వీటన్నిటికీ మీరు సిద్ధపడగలరా? మరి అంతమ వరకు సహించి సంఘం దేవుని యొక్క రాకడలో ఆయన మహిమ కొరకు ఎత్తబడే వరకు మీరు నమ్మకంగా దేవుని కోసం పనిచేయగలరా? మీకు ఇచ్చేటువంటి అధికారాన్ని ఎక్కడ డబ్బుల కోసం కానివ్వండి, పేరు ప్రఖ్యాతుల కోసం కానివ్వండి, మరి దేని కోసం కూడా వాడనని రూఢిగా ప్రభు ఎదుట ప్రమాణం చేయగలరా? ప్రమాణం చేయగలమో చెప్పండి. ప్రమాణం చేస్తున్నానని చెప్పండి. దేవుడు మీకు అట్లాంటి మనస్సును, కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. మరి యజమానురాలైనటువంటి సేవకురాలను కూడా కొన్ని ప్రశ్నలు. అమ్మా, మీరు మీ యజమానునికి సేవలో సహకారిగా ఉండగలరా? ఏది ఏమైనా ఇబ్బంది అయినా, ఇరుకైనా ఆయన పైన సనగకుండా సంఘాన్ని ప్రేమించి ఈ భర్తతో పాటు ఆయన అడుగుజాడలో నడవగలరా? సంఘం కొరకు ప్రాణం పెట్టాల్సిన స్థితి వస్తుంది. మరి సంఘం కోసం ప్రాణం పెట్టగలరా? డబ్బుల కోసం, హోదా కోసం, మరి దేవుని కోసం కూడా దేవుని నామాన్ని వాడకూడదు. మరి వాడకుండా ఉండగలరా? మీ నాయకుని వెనకాల ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడకు పరిచర్య కోసం మీరు వెళ్ళగలరా? అంతము వరకు నమ్మకంగా ఉండగలుగుతారా? నమ్మకంగా ఉండలేము అని అనుకుంటే అభిషేకం తీసుకోకూడదు. నమ్మకంగా ఉంటాము అంటే దేవుని కోసం నిలబడి సావైనా బ్రతుకైనా చివరి వరకు నిలబడాలి. మరి నిలబడగలరా చివరి వరకు? ప్రజల మీరు జోత్స్న గారు ప్రభు కోసం మీరు సత్య సాక్షిగా ఉండగలరా? చెప్పాలి గట్టిగా. దేవుని కోసం, ఆయన నామం కోసం, ఆయన నామాన్ని ప్రకటించడం కోసం మీరు అభిషేకించబడుతున్నారు. ఆయన నామాన్ని మరి ఆయా సందర్భాల్లో మీకు సమయం దొరికినప్పుడల్లా, సమయమందు అసమయమందు మీరు ఆయన నామాన్ని బోధించాలి, ప్రకటించాలి. ప్రకటించగలరా? దేవుని కొరకు చనిపోయే వరకు నమ్మకంగా ఉండాలి. ఉంటారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు ఆయన కోసం వాడబడాలి. వాడబడగలరా? డబ్బుల కోసం, హోదా కోసం, అధికారం కోసం ఎక్కడా కూడా దేవుని నామాన్ని వాడకూడదు. వాడకుండా ఉండగలరా? ఉండగలరు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆయన పరిచర్యలో వాడుకొని దీవించుగాక. ఆమేన్. అభిషేకించబడుతున్నటువంటి దైవ సేవకులు యాకోబయ్య గారి గురించి షడ్రకయ్య గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం దేవా, నీకు వందనాలు. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. మహిమ కలిగిన మా ప్రభువా, నీ దాసులు ఈ రోజు నీ చేత అభిషేకించబడుతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున తీర్మానం చేసిన ప్రమాణాలు మీరు విని ఉన్నారు. అయా, వారి తీర్మానము ప్రకారం మీరే వారిని అభిషేకించి దేవా మీరు ఆశీర్వదించి అయా కష్టమైన, నష్టమైన, దుఃఖములో కూడా అయా పడిపోకుండా వారిని నిలబెట్టుటకు నీ పరిచర్యకు వాడుకోమని అయా ఎదురైనా జడియను